ఇప్పుడు జిఎన్పి ఎఫ్సి పెద్దదా, జిఎన్పి ఎంపీ పెద్దదా అంటే ఇక్కడ మనం జనరల్గా తీసుకుంటే జిఎన్పి ఎంపీ 1000 కోట్లు, ఇక్కడ ఐటీ 500 కోట్లు, సబ్సిడీ 300 కోట్లు, జిఎన్పి ఎఫ్సి ఎంత అన్నాడు. అంటే 1000కెళ్ళి 500 కోట్లు తీసేస్తే 500 కోట్లు, ఈ 500కు 300 కలిపితే 800 కోట్లు, 800 కోట్లు. అంటే జిఎన్పి ఎఫ్సి ఇక్కడ వాస్తవానికి 800 కోట్లు, ఎంపీ 1000 కోట్లు. మనం ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏం రాసినాం, జిఎన్పి ఎంపీ మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి ఎఫ్సి. జిఎన్పి ఎంపీ ఎంత 1000 కోట్లు ఇచ్చాడు, ఐటీ ఎంత 300 కోట్లు ఇచ్చాడు, సబ్సిడీలు ఎంత 200 కోట్లు ఇచ్చాడు. మరి జిఎన్పి ఎఫ్సి ఎంత అన్నాడు. అంటే 1000కెళ్ళి 300 తీసేస్తే 700, 700కు 200 కలిపితే 900. ఇక్కడ 1000కి 200 కలిపితే 1200, 1200కెళ్ళి 300 తీసేస్తే 900, 300కెళ్ళి 200 తీసేస్తే -100, -100కెళ్ళి 1000 తీసేస్తే 900. అంటే ఇక్కడ జిఎన్పి ఎంపీ ఎక్కువ ఉంది, ఏది జిఎన్పి ఎఫ్సి కంటే. ఇక్కడ ఎప్పుడు అంటే ఐటీ ఎక్కువ ఉండి సబ్సిడీ తక్కువ ఉన్నప్పుడు, ఇది అంటే ఐటీ ఎక్కువ ఉండి సబ్సిడీ తక్కువ ఉన్నప్పుడు, ఐటీ ఎక్కువ అంటే సబ్సిడీ కంటే ఐటీ ఎక్కువ ఉంది, సబ్సిడీల కంటే పరోక్ష పన్నులు ఎక్కువ ఉన్నప్పుడు జిఎన్పి ఎంపీ ఎక్కువ ఉంటుంది, జిఎన్పి ఎఫ్సి తక్కువ ఉంటుంది.